మరొకటి భృత్యవశం. మీ దగ్గర పనిచేస్తున్న వారు ఎవ్వరూ కూడా ఉండరు, వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా పని కోసం వచ్చిన వారు మనతో ప్రేమగా, అభిమానంగా, పర్మనెంట్గా మన దగ్గరే ఉండిపోవాలి. అందుకుగాను భృత్యవశం. భృత్యం అంటే పనివారు. ఆ భృత్యవశాన్ని మనం ఇక్కడ చేయవచ్చు. అటు తరువాత ధనవశ్యం. అది మనకు చాలా ముఖ్యం కదా. మీలో చాలామంది పలు రకాల వృత్తులవి చేస్తుంటారు. కాని ఎప్పుడూ కూడా చివరిగా చూసుకునేసరికి 10 లక్షలు పెట్టి వ్యాపారం ప్రారంభిస్తే చివరిగా చూసుకుంటే మరో 10 లక్షలు అప్పుంటుంది. వ్యాపారం మహత్తరంగా నడుస్తుంది, కాని ధనం తిరిగి రాదు. దానికి మీ జాతకంలో ఉన్న దోషమే కారణం. అంటే ఏంటంటే, కొందరికొచ్చి ధనం తనంతట తానుగా వస్తుంది, కొందరికి రాదు. దాన్ని మనం రప్పించుకోవాలి. దానికోసం ధనవశ్యం. అదే ధనవశ్య హోమం. దానిని కూడా మీరిక్కడ చేసుకోవచ్చు. శాశ్వతంగా మీ అందరికీ ధనప్రాప్తి కలగాలి అనుకుంటే గనక ధనవశ్య